అభ్యర్థులను గెలిపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోరారు. అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతుందని ఆరోపించారు. ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్నమైన ఎలక్షన్, ప్రత్యేకమైన ఎలక్షన్. గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్. గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్. అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఓటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం. అంటే అది ఓటర్లని అవమానపరచడమే. ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి ఆ స్కానర్ కొట్టగానే వాళ్ళు ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ వెళ్ళగానే ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, వెంటనే రిజర్వేషన్ చేస్తాం, మీ పేర్లు చెప్పండి, మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే పలానా ఊరి మీది మీకు రాను రిజర్వేషన్ చేస్తున్నాం, టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోభపడడం ఎంతవరకు సంబంధించి. సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్. కడప జిల్లా